మొన్నైతే హైలైట్ అంటే హైలైట్ సీన్ అయింది. ఏమైందనంటే నేపాల్ నుండి రిటర్న్ అయ్యేటప్పుడు సో ప్రయాగరాజ్లో టువర్డ్స్ జూసి రీవా అనే రోడ్డు ఉంటుంది. సో అక్కడైతే అడ్డంగా స్టక్ అయిపోయినా. లిటరలీ 4 hours అయితే అక్కడ టైం వేస్ట్ అయితే చేసిన. మొత్తం పోలీసు వాళ్ళు వచ్చేసి అయితే బ్యారిగేట్లు అయితే పెట్టిర్రు. ఫస్ట్ ఒక 2 hours వెయిట్ చేయి ఎలో చేస్తా అని చెప్పిర్రు. తర్వాత ఏమన్నారంటే మే జాయింగ్ అంటే నైజానే దేంగి ఇట్లా కాదురా భయ్ ఏం చేద్దామని చెప్పి నేను వచ్చేసి ఒక లోకల్ అయితే కాంటాక్ట్ అయినా. సో ఆయన వచ్చేసి అయితే నాకు ఒక రూట్ అయితే సజెస్ట్ చేసిండు అనమాట. అదైతే నాకు చాలా అంటే చాలా హెల్ప్ అయింది. సో నేను వచ్చేసి అయితే రూట్ ఒకసారి ఇక్కడ డిస్ప్లే చేస్తే ఒకసారి క్యాప్షన్లో కూడా క్లియర్ ఇస్తా. మీకైతే వచ్చేసి అయితే నాలుగైతే టైం వేస్ట్ కాదు. ఒకసారి ఈ వే ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. 200-300 కిలోమీటర్స్ ట్రాఫిక్ జామ్ అవుతుంది అంటారు కదా. 200-300 కిలోమీటర్స్ జామ్ అవ్వడం కాదు, మనకు ప్రయాగరాజ్ ముందే 100-150 కిలోమీటర్స్ ముందు మనకు వచ్చేసి అయితే చెక్ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. సో పోలీసు వాళ్ళు వచ్చేసి అయితే మన వెహికల్ డీటెయిల్స్ అయితే తీసుకుంటారు. సో దానివల్ల ట్రాఫిక్ అయితే పెరుగుతుంది తప్ప. సో నాకు వచ్చేసి అయితే హ్యూజ్ ట్రాఫిక్ అంటే 20-30 కిలోమీటర్స్ ముందు నాకైతే హ్యూజ్ ట్రాఫిక్ అయితే అనిపించింది. 200-300 కిలోమీటర్స్ అయితే అట్లా హ్యూజ్ ట్రాఫిక్ అయితే ఏం లేదు. సో అవన్నీ నమ్మకండి, మంచిగా పోయి దర్శనం చేసుకోండి. స్టే సేఫ్, కీప్ ఎక్స్ప్లోరింగ్.